హాయ్ హలో, దిస్ ఇస్ మహేష్. మనం మొన్నటి వరకు ఎస్సీఓ టాపిక్స్ దాని గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మనం ఇప్పుడు ఓవరాల్ గా ఎస్సీఓ సర్వీసెస్ లో ఓవరాల్ గా రోల్స్ అంటే ఏమేమి ఉంటాయో, దానికి కావాల్సిన ఏమేమి ఉంటాయో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రోల్స్ ఆఫ్ ఎస్సీఓ సర్వీసెస్ ఇన్ మార్కెటింగ్ అంటే దాంట్లో ఏమేమి వస్తాయి, మెయిన్ గా రోల్స్ ఒక్కొక్క దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఒకటి వచ్చేసి యాడెడ్ వెబ్సైట్. అంటే ఏ బిజినెస్ కైనా దేనికైనా వెబ్సైట్ ఉంటుందండి. వితౌట్ వెబ్సైట్ మనం ఎస్ఈఓ చేయలేము. కంపల్సరీ ఏ బిజినెస్ కైనా దేనికైనా ఏ సర్వీసెస్ కైనా కంపల్సరీ వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలి. వన్స్ వెబ్సైట్ అయ్యాక మనం దానికి ఎస్ఈఓ అనేది వర్క్ స్టార్ట్ అవుతుందండి. సో ఫస్ట్ అంటే క్లయింట్ కానీ బిజినెస్ కైనా దేనికైనా ఎస్ఈఓ స్టార్ట్ చేయండి, ఎస్ఈఓ మీద వర్క్ చేయండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వెబ్సైట్ ని ఆడిట్ చేయాలి. సో వెబ్సైట్ ని ఆడిట్ చేయడం ఎలా అంటే మీరు వన్స్ గూగుల్కి వెళ్ళగా సింపుల్ ఆడిట్ వెబ్సైట్ సర్వీసెస్ అని ఎస్ఈఓ అని ఇట్లా సెర్చ్ చేస్తే మీకు సమ్ సైట్స్ వస్తాయి. ఫ్రీ సైట్స్ ఉంటాయి అండ్ ప్రీమియం కూడా ఉంటాయి. సో మీ ఫ్రీ సైట్స్ లలో ఏం చేయాలంటే జస్ట్ మనకున్న బిజినెస్ సైట్ ఉంటుంది కదండి, ఆ లింక్ ని జస్ట్ అక్కడ కాపీ పేస్ట్ చేస్తే మనకు డీటెయిల్ గా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో ఏమేమి ఉంటాయంటే లైక్ ఎస్ఈఓ రిలేటెడ్ కీవర్డ్స్ ఉన్నాయి, బ్యాకింగ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ టైటిల్, డిస్క్రిప్షన్, ఇమేజెస్, వీడియోస్, సోషల్ మీడియా ఐకాన్స్, లింక్స్, ఎవ్రీథింగ్ దాంట్లో ఉన్నాయా లేదా మనకు రిపోర్ట్ లో ఎవ్రీథింగ్ వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ అండ్ వచ్చేసి స్పీడ్, ఎవ్రీథింగ్ దీంట్లో మనకు రిపోర్ట్ లో ఉంటుంది. సో ఆ రిపోర్ట్ ని చూసి మనం క్లయింట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో ఇది వన్ థింగ్ ఉంది. ఫస్ట్ ఎస్ఈఓ అనేది మనం స్టార్ట్ చేయాల్సింది వెబ్సైట్ ని ఆడిట్ చేయాలి. వన్స్ ఆడిట్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ అండి. సో ప్రతి వెబ్సైట్ కి కంటెంట్ చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఈజ్ ద కింగ్ అనేది ఊరికే కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటెంట్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకు అంటే ర్యాంకింగ్ అనేది విజిబిలిటీ అయినా కంటెంట్ మీదనే డిఫరెంట్ గా క్రియేటివ్ గా న్యాచురల్ గా కంటెంట్ ఇస్తే మనం అంటే వెబ్సైట్ లో యూజ్ చేసుకుంటే మనది ర్యాంక్ అనేది ఈజీ అవుతుంది. ఆ కంటెంట్ లో కూడా కీవర్డ్స్ బేస్ చేసుకుని కంటెంట్ కూడా క్రియేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసి కంటెంట్ అనేది కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా నీట్ గా మనం క్రియేట్ చేసుకుంటే బ్లాగింగ్స్ అయినా అంటే వెబ్సైట్ లో ఒక్కొక్క సర్వీస్ రిలేటెడ్ కంటెంట్ ఎవ్రీథింగ్ మనం దీన్ని యూజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడం, దాన్ని షేరింగ్ చేయడం. సో కంటెంట్ వల్ల కూడా మనకి రీచ్, ట్రాఫిక్, క్లిక్స్ అనేవి వస్తాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్ బిల్డింగ్. మనం మన ప్రీవియస్ వీడియోలో లింక్ బిల్డింగ్ కూడా అంటే డిస్కషన్ చేసాము. లింక్ బిల్డింగ్ లో ఏమేమి చేయాలి అంటే లైక్ బుక్ మార్కింగ్ కానీ, సోషల్ మీడియా షేరింగ్ కానీ, అండ్ బ్యాక్ లింక్స్ వచ్చేసి చాలా ఉంటాయి ప్రాసెస్. లైక్ బ్లాగింగ్ కానీ, కామెంటింగ్ కానీ, ఇవన్నీ ఈ ఆల్ ద థింగ్స్ అన్ని దీంట్లో కవర్ అవుతాయి. ఇవన్నీ ప్రాసెస్ చేయాలండి. ఇవన్నీ చేస్తే మనకు లింక్ బిల్డింగ్ లో కవర్ అవుతాయి. లైక్ ఇదే బ్యాక్ లింక్స్ వచ్చేసి డూ ఫాలో, నో ఫాలో ఉంటాయి. డూ ఫాలో మనకు మెయిన్లీ డూ ఫాలో లింక్స్ కావాలి. సో దానికోసం చాలా ట్రై చేయాలి, చాలా కష్టపడాలి. వేరే వెబ్సైట్లలో మన వెబ్సైట్ కి అంటే లింక్స్ రావడానికి వేరే గెస్ట్ బ్లాగింగ్, గెస్ట్ పోస్టింగ్ అని ఇట్లా ఉంటాయి. ఇవన్నీ వేసేసుకోవాలి. సో దీనివల్ల మనకు లింక్ బిల్డింగ్ అనేది సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ బిజినెస్ లిస్టింగ్ అంటే లోకల్ ఎస్ఈఓ. లైక్ లోకల్ ఎస్ఈఓకి ఏమేమి కావాలి అంటే లైక్ మ్యాప్ రిలేటెడ్, అడ్రస్ అండ్ లోకల్ బిజినెస్ లిస్టింగ్ అంటే సర్వీసెస్ ఉంటాయి కదండి, అవి కూడా మనం దాంట్లో యాడ్ చేయడం. అండ్ అడ్రస్ రిలేటెడ్, ఫోన్ నెంబర్స్, లైక్ వెబ్సైట్ లింక్స్, టైమింగ్స్, సర్వీసెస్, ఎవ్రీథింగ్ లోకల్ ఎస్ఈఓలో కవర్ అయిపోతుంది. సో అది కూడా ఇంపార్టెంట్ థింగ్. మనం ప్రీవియస్ మీకు వీడియోలో కూడా మేము లోకల్ ఎస్ఈఓ డిస్కషన్ చేసాము, అది చూడండి, మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్ఈఓ. మనకు ఎస్ఈఓ అంటేనే మెయిన్ లైక్ గుర్తొచ్చేది ఆన్ పేజ్ ఎస్ఈఓ, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అండ్ టెక్నికల్ ఎస్ఈఓ. సో ఇంతకుముందు లింక్ బిల్డింగ్ అన్నాం కదా, అది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఉంటుంది. ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటే వెబ్సైట్ రిలేటెడ్, కంప్లీట్ గా వెబ్సైట్ రిలేటెడ్ అంటే లైక్ టైటిల్, డిస్క్రిప్షన్, H1, H2 ట్యాగ్స్ అండ్ ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్, ఇవన్నీ ఆన్ పేజ్ ఎస్ఈఓ కిందకి వస్తాయండి. సో వన్స్ మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా అది డిస్కషన్ చేసాము. మీకు ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ కూడా కంప్లీట్ గా మనం చేసుకుంటే మనకి ఎస్ఈఓలో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మన కంటెంట్, మన వీడియోస్ ఏదైనా సరే క్రియేట్ చేశాక దాన్ని మనం సోషల్ మీడియాలో షేర్ చేయడం. అంటే లైక్ ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, యూట్యూబ్లో అయినా. అండ్ ఇంకోటి మనకి ఇమేజ్ రిలేటెడ్ వచ్చి ప్రింట్రెస్ట్ ఉంటుంది, రెడిట్ ఉంటుంది, ఈవెన్ బ్లాగింగ్ ఉంటుంది. సో ఇవన్నీ సోషల్ మీడియా కిందికి వస్తాయి అన్నట్టు. సో దాంట్లో మీరు ఈ కంటెంట్ అంతా షేర్ చేయాలి. షేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే రీచ్ అవడం వల్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో ఓవరాల్గా ఇదంతా సోషల్ మీడియా మార్కెటింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో ఇవన్నీ మనకి ఇప్పుడు అంటే బయట పబ్లిక్ అంటే జనాలు అందరూ సోషల్ మీడియాలో ఉన్నారు. సో దీనివల్ల కూడా మనం కంటెంట్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఓకేనా? దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదొక థింగ్. మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా నేను నెక్స్ట్ అంటే వీడియోలో కూడా నేను డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియో మార్కెటింగ్ అంటే లైక్ ఎట్లా అంటే ప్రతి ఇప్పుడు అంటే కంటెంట్ రీడబుల్ కాకుండా మనం అంటే ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఏదైనా సరే వీడియో తీసి మనం అప్లోడ్ చేస్తే దానికి వీడియోకి రీచ్ ఎక్కువ ఉంటుంది, అంటే క్లిక్కబుల్ ఎక్కువ వస్తుంది, రెస్పాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది.
సో అందుకే వీడియో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు. దీనివల్ల కూడా మనకంటే బిజినెస్ రిలేటెడ్ సేల్స్ అవ్వడం కానీ గ్రోత్ అవ్వడం కానీ చాలా జరుగుతుంది. అందుకే వీడియో మార్కెటింగ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఇది కూడా మనం అంటే లైక్ సోషల్ మీడియాలో కానీ షేరింగ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఎక్కడైనా వెబ్సైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని ఎట్లా యూజ్ చేసుకోవాలంటే మెయిన్లో వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటారు. బయట ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో కానీ యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ అందరూ అంటే ప్రతి బిజినెస్కి చాలామంది ఏం చేస్తున్నారు అంటే లైక్ ఇప్పుడు మనం కామన్గా ఎవరో ఒకరు చెప్తే చూసి అంత రెస్పాన్స్ అవ్వరు. లైక్ ఎవరైనా సెలబ్రిటీస్ కానీ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, అంటే లైక్ సమ్ ఫాలోవర్స్ ఉంది, వాళ్ళ దాంట్లో ఒక పోస్ట్ పెడితే కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది ఈజీగా. సో ఇప్పుడు అదే ట్రెండ్ నడుస్తుంది. అందుకే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ఒక వీడియో బిట్ చేంజ్ చేసుకొని ఒక్కసారి వాళ్ళ దాంట్లో పెట్టడం కానీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం కానీ దీనివల్ల ఏంటంటే ఆ బిజినెస్కి గ్రోత్ ఎక్కువ అవుతుంది, సేల్స్ అవ్వడం, క్లికబుల్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. అందుకే వీడియో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అండి. ఇదండి ఇవాళ వచ్చేసి ఓవరాల్గా ఎస్ఈఓలో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, రోల్స్ ఆఫ్ ఎస్ఈఓ సర్వీసెస్ అని ఇది సో ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు చేసేసుకుంటే మన బిజినెస్కి గ్రోత్ అవుతుంది, ట్రాఫిక్ వస్తుంది, క్లిక్స్ వస్తాయి, ఇంప్రెషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ అండి. అండ్ మా వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.